సెల్క్ బాసర్లో అక్రమ ఇసుకతో నిండిన టిప్పర్ ట్రక్ బస్సును ఢీకొట్టింది. బిడ్జర్లో 34 మంది ఉన్నారు, 6 మంది గాయపడ్డారు. అందరినీ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర్లోని శివాజీ చౌక్ వద్ద మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి నుండి ఇసుకతో నిండిన టిప్పర్ ట్రక్ మహారాష్ట్రలోని నైగాన్ ధర్మాబాద్ నుండి తెలంగాణ సరిహద్దు దాటుతూ బాసర్లోని శివాజీ చౌక్ వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విన్సా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సును ఢీకొట్టింది. రవాణా సంస్థలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. 6 మంది గాయాలతో బయటపడ్డారు. మిగిలిన ప్రయాణికులను బస్సు నుండి తొలగించారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కానీ నాందేడ్ మరియు ధర్మాబాద్ రెవెన్యూ విభాగాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రిలో చేర్చారు. చట్టపరంగా మహారాష్ట్ర నుండి తెలంగాణకు ఇసుక రావడం చట్టవిరుద్ధం. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ప్రమాద స్థలంలో ఉన్న ప్రయాణికులు తెలిపారు. ड्राइवर उनके पे की लेते हैं ఏ అన్నాడు కొద్ది దూరం ఎక్కడ అట్లా గట్టి గుండానా ఇంకా ఒక్కేసి टाका पड़ता ఎట్లా వచ్చి ఇట్లా ఖర్చు పెట్టుకుని అట్లే పట్టుకో అందరిదా మనం చేయొద్దు 100 గైర్ అన్న किधर की